ఈ మధ్య కాలంలో అయితే అసలు 2 వీలర్ అనుకోండి లేదంటే కార్స్ అనుకోండి 4 వీలర్స్ అనుకోండి ఇట్లాంటి వాటి యాక్సిడెంట్ కి సంబంధించిన సంఘటనలు చాలా అంటే చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే సిటీలో కావచ్చు లేదంటే అవుట్స్కర్ట్స్ లో కావచ్చు ఎక్కడైనా సరే ఇట్లాంటి యాక్సిడెంట్లు అయితే చాలా కామన్ అయిపోయిన పరిస్థితి. కొన్ని చోట్ల రోడ్లు బాలేక యాక్సిడెంట్లు జరుగుతుంటే ఎస్పెషల్లీ సిటీలో మాత్రం చాలా వరకు అయితే బ్రేక్ ఫెయిల్యూర్స్ అనుకోండి లేకపోతే మద్యం మత్తులో కార్లు లేకపోతే బైకులు నడుపుతూ యాక్సిడెంట్స్ అయి చనిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయిన పరిస్థితి. ఈ రోజు కూడా లేటెస్ట్ గా కూకట్పల్లిలో జరిగినటువంటి కార్ యాక్సిడెంట్ దానికి సంబంధించిన ప్రస్తుతం వార్త ఒకటైతే వైరల్ గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. యాక్చువల్లీ ఇది కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద కార్ అయితే బీభత్సం అయితే క్రియేట్ చేసింది. అసలు ఆ కార్ ని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఎంత భయంకరంగా ఈ యాక్సిడెంట్ జరిగింది అనేది. ఎందుకంటే పూర్తిగా ఆ కార్ కి సంబంధించి ముందర భాగము పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఆ కార్ లో మొత్తం 5గురు ప్రయాణిస్తున్నారు. అట్లాంటిది మద్యం మత్తులో ఉన్నటువంటి డ్రైవర్ చాలా అతివేగంతో ఈ కారు నడిపినట్టుగా కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ మెట్రో పిల్లర్ అంటే కూకట్పల్లి మెట్రో పిల్లర్ 756ను ఢీకొట్టింది ఈ కార్. సో మరో కార్ కి కూడా డాష్ ఇచ్చిన పరిస్థితి. యాక్చువల్లీ ఇది పిల్లర్ ని ఢీకొట్టి ఆ తర్వాత పక్కన వెళ్తున్నటువంటి ఇంకో కార్ ని ఢీకొట్టడంతో ఆ కార్ కి కూడా డ్యామేజ్ అయింది. అండ్ ఈ మద్యం మత్తులో ఎవరైతే ఈ 5గురు ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి కార్ ఏదైతే ఉందో పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. 5గురు ఎవరైతే ఈ కార్ లో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరికీ తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి కార్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎంత బ్రీత్ అనలైజర్ కి సంబంధించి పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి మద్యం తాగి డ్రైవ్ చేస్తే ఆ కార్ ని సీజ్ చేయడం, ఆ తర్వాత 2 సార్లు 3 సార్లు ఇదే కంటిన్యూ అయితే ఆ డ్రైవర్ లైసెన్స్ ని కూడా పూర్తిగా క్యాన్సిల్ చేసే పనిష్మెంట్స్ అమల్లో ఉన్నా సరే ఎక్కడ కూడా ఈ మద్యం మత్తులో డ్రైవింగ్ అనేది మాత్రం చాలా కామన్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మనం చూసాం కార్ కి సంబంధించిన యాక్సిడెంట్స్ కావచ్చు, బైక్ కి సంబంధించిన యాక్సిడెంట్స్ కావచ్చు, లేదంటే లారీకి సంబంధించిన యాక్సిడెంట్స్ కావచ్చు. ఇట్లా ఫ్రీక్వెంట్ గా ఇలాంటి యాక్సిడెంట్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండానే అసలు ఎవరు పడితే వాళ్ళు డ్రైవ్ చేయడం, అట్లాగే మద్యం మత్తులో ఏదో పార్టీకి అటెండ్ అయి వెళ్తూ కూడా ఇట్లా కార్ డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ ప్రాణాలను అయితే లెక్క చేయకుండా డ్రైవింగ్ చేస్తున్న పరిస్థితి, అట్లాగే పక్కన వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తున్న పరిస్థితి. అంటే తప్పు చేస్తుంది వాళ్ళు, వాళ్ళ ప్రాణాలు మరి గాల్లో కలిసినా ఏం కాదని మరి ఆ డ్రైవింగ్ చేస్తున్నారు. అట్లాంటిది మరి వీళ్ళు కార్ తీసుకొని బయటకు వస్తే మరి ఎంత మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది అనేది కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడైతే మనకైతే అర్థమవుతోంది. ఈ రోజు జరిగినటువంటి సంఘటనలో కూకట్పల్లిలో ఒక్కసారిగా చాలా రద్దీ ఉండేటువంటి ప్రాంతం కూకట్పల్లి. అట్లాంటి ప్రాంతాల్లో పిల్లర్ నంబర్ 756 దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్. అండ్ దట్టు చాలా మంది అప్పుడే ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా ఒక రకంగా భయపడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇంకో కార్ కి కూడా పిల్లర్ కి డాష్ ఇవ్వడం, ఆ తర్వాత ఇంకో పక్కన వెళ్తున్న కార్ కి కూడా డాష్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆ పక్కన వెళ్తున్నటువంటి కార్ లో మాత్రం ఎవరికైతే ఏమీ కాలేదు, ఆ కార్ అయితే డ్యామేజ్ అయింది. బట్ ఎవరైతే మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేస్తున్నారో ఆ కార్ పరిస్థితి మాత్రం నామరూపాలు లేకుండా పోయింది అనుకోవచ్చు. ఎంత గట్టిగా బలంగా మద్యం మత్తులో ఎంత ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తూ ఆ పిల్లర్ ని ఢీకొట్టిన తర్వాత పక్కన ఉన్నటువంటి కార్ ని ఢీకొట్టాడు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎన్ని చెప్పినా, ఎంత అవగాహన కల్పించినా, మద్యం తాగి డ్రైవ్ చేయవద్దు అని చెప్పినా సరే ఇట్లాంటి మద్యం మత్తులో డ్రైవ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకైతే పెరిగిపోతోంది. పోలీసులు ఎంత వార్న్ చేసినా, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పినా సరే ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఇట్లాంటి డ్రైవింగ్ చేస్తున్నారు అని అంటే మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో ఏంటో, మరి ఇంకెంత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలో, మరి ఇంకెంత పనిష్మెంట్ అంటే ఎక్కువగా పనిష్ చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంది. కానీ ఈ మధ్య కాలంలో
ఈ కేసెస్ అయితే ఎక్కువ పెరిగిపోతున్న సిచ్యువేషన్. గతంలో కూడా మనం చూసాం, చిన్న చిన్న పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అట్లాగే మహిళలు అనుకోవచ్చు, పురుషులు అనుకోవచ్చు, చాలా మంది ఫ్యామిలీసే డిస్టర్బ్ అయిపోయిన పరిస్థితి. ఇట్లాంటి మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ మంది ప్రాణాలు తీస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకైతే పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇట్లాంటి వార్తలు ఎన్ని బయటకు వచ్చినా సరే మరి ఇట్లాంటి మద్యం మత్తులో డ్రైవ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూనే వస్తుంది అనుకోవచ్చు. మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది కూడా డెఫినెట్లీ ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. బట్ ఎవరైతే ఈ మద్యం మత్తులో డ్రైవ్ చేశారో ఇంకా అసలు వాళ్ళ లైఫ్ టైంలో ఒకేసారి అయినా సరే వాళ్ళ లైఫ్ టైంలో ఇంకోసారి డ్రైవ్ చేయకుండా పనిష్ చేయాలి అనేది కూడా చాలా మంది కోరుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ బై గాడ్స్ గ్రేస్ ఎవరికి కూడా అంటే ప్రాణాలు అయితే కోల్పోలేదు. బట్ అందులో ప్రయాణిస్తున్న అంటే మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ ప్రయాణిస్తున్నటువంటి కారులోనే 5గురు ఉన్నారు. సో ఆ 5గురికైతే తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. అండ్ ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఇన్సిడెంట్ చూసారో పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అట్లాగే ఆ పిల్లర్ దగ్గర మరి ఈ కార్ ఎట్లా డాష్ ఇచ్చింది ఏంటి అనేది కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. వీళ్ళందరి మీదనైతే కేసు అయితే నమోదు చేయడం జరిగింది, దర్యాప్తు కూడా చేస్తున్నారు.